అన్నిటికన్నా నేను ఇప్పటిదాకా ఎక్కడా నేను దర్శనం చేసిన దేవాలయాలలో చూడలేదు. శివ సన్నిధిలో హేరంబ గణపతి ఉన్నాడు. హేరంబుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే పరమేశ్వరుడికి చాలా దగ్గరగా కూర్చుని ఉంటాడు. తండ్రి అయినటువంటి పరమశివుడికి దగ్గర కూర్చుని ఉన్నవాడు. భక్తులు కేవలం వెళ్ళి ఒక్క నమస్కారం చేసినంత మాత్రం చేత వాళ్ళకి జీవితంలో కలుగుతున్నటువంటి విఘ్నములను అడగకుండా తొలగించగలిగినంత ప్రసన్న హృదయుడైనటువంటి స్వామిని హేరంబుడని పిలుస్తారు. అందుకే ముత్తుస్వామి దీక్షితారు వారు విఘ్నేశ్వరుడి మీద కీర్తన చేసినప్పుడు వాతాపి గణపతిం భజేహం అన్న కీర్తన చేస్తూ చిట్ట చివరికి వచ్చేటప్పటికీ హంసధ్వని భూషిత హేరంబం వాతాపి గణపతిం భజేహం అన్నారు. అందులో హంసధ్వని భూషిత హేరంబం, హంసధ్వని అన్న రాగంలో నేను ఈ కీర్తన పాడుతున్నానని చెప్పి హేరంబ గణపతికి నమస్కరిస్తున్నాను అన్నారు. ఎందుచేతనంటే హేరంబ గణపతి ఎక్కడ ఉంటాడో అక్కడ మనం అడిగామా అడగలేదా ఆయనకు అనవసరం. మనం చెయ్యబోయేటటువంటి సత్కార్యములు ఏ ఉంటాయో వాటికి విఘ్నములు కలగకుండా నిరంతరం కాపాడుతుంటాడు.